ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం యవ్వనం అంటే రుచులను అనుభవించటమేనా అనే విషయం తెలుసుకోబోతున్నాం. వయసులో ఉన్న పిల్లల్ని, పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని, కొత్తగా పెళ్ళైన జంటల్ని తీసుకుంటే సత్యనారాయణ రాజు కార్యక్రమాలు ఏదన్నా ఇట్లా టీవీల్లో చూడు అని చెప్తే మిమ్మల్ని తిట్టి ఇంకా 4 నన్ను తిట్టి, మీరు ముసలివాళ్ళకి పని పాటలేదు, 50 ఏళ్ళు అన్నీ ఎంజాయ్ చేసి అన్నీ తినేసి మమ్మల్ని ఇప్పటి నుంచి ఆయన చెప్పినట్టు విని తినమంటారా? మమ్మల్ని కూడా 50-60 ఏళ్ళు ఎంజాయ్ చేయనండి, అప్పుడు చూస్తాం, సత్యనారాయణ రాజు రిటైర్ అయిన వాళ్ళకి తప్ప మాకెందుకు అని 4 తిట్లు తిట్టేస్తారు ఇద్దరిని. సరే, కొంతమంది కాలేజెస్కి, స్కూల్స్కి, ఏదైనా యూనివర్సిటీలకి ఎప్పుడన్నా అండి ఇన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారండి, కాస్త ఏదన్నా మంచి విషయాలు చెప్పండి అని పిలుస్తారు. నేను చాలా తక్కువగా వెళుతుంటాను స్కూల్స్కి, కాలేజెస్కి. ఎప్పుడన్నా పిలిచిన అసలు వెళ్ళను. ఎందుకు అంటే సాధ్యమైనంత వరకు రిజెక్ట్ చేస్తా. మీరందరూ ఏమంటారు, అసలు పిల్లలకి చెప్పాలండి బాగా అంటుంటారు. కరెక్టే. నేను అట్లా వెళ్ళి క్లాస్ చెప్పటం మొదలెడితే వాళ్ళకి అర్థమయ్యే భాషలో పిల్లలకు తగ్గట్టుగానే మాట్లాడతాం అక్కడ. అయినా 90 మంది క్లాస్ వినరండి. ఇక లెక్చరర్సో, టీచర్సో పక్కన నుంచి అరవద్దు, గోల్ చేయొద్దు అంటారు. వీళ్ళు ఇక లోపల గొసగొసలు, ఈ లోపల నేల చూసుకునేవాడు, ఇక ఆడికి ఇల్లుకునేవాడు, ఈడికి ఇల్లుకునేవాడు తప్ప 90 మంది నా క్లాస్ వినరు అక్కడ. అంటే మన పిల్లల యొక్క స్థితి ఈ రోజుల్లో ఇలా ఉంటుంది. మంచి విషయం, ఆరోగ్య విషయం చెప్తానంటే ఇప్పటి నుంచి మాకెందుకు ఇవి అని ఉంటుంది. అదే ఒక సినిమా హీరో, హీరోయిన్ వస్తే నోళ్ళు తెలిసి ఇట్లా కూర్చుని చూస్తారు అక్కడ. ఏం పాట పాడుతుందా, ఏం డ్యాన్స్ చేస్తాడా, ఏం జోక్ వేస్తాడా అన్నట్టు. ఆ వయసులో అది బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఇంకెవరైనా వచ్చి ఇంకా కొత్త ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ గురించి నేను చూపిస్తాను చెప్తానంటే అరగంట ముందు క్లాస్కి వస్తారు వాళ్ళు. పిల్లల్లో ఇలాంటి స్థితి కలుగుతున్నది అంటే అది పాపం వాళ్ళ తప్పేమీ కాదు. వాళ్ళని పెంచిన తీరు మనం అలా ఉంది. అలాంటి వాటికి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టు వాళ్ళకి అర్థమైంది. ఒక మంచి మెడిటేషన్ గురించి, ఒక ఆధ్యాత్మిక విషయం, ఒక మంచి గుణాల గురించి క్లాస్ చెప్తాను అని ఒక స్వామీజీని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, 95 మంది వినరు స్టూడెంట్స్ ఎవరు కూడా. ఒక 5% ఇంట్రెస్ట్గా కూర్చోవచ్చు. అట్లా ఉంటుంది. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి పిల్లలకి ఏమనిపిస్తుందంటే ఎంజాయ్ చేయాలి. అంటే ఈ రోజుల్లో అలా చిన్నప్పటి నుంచి 25-30 ఏళ్ళు ఎంజాయ్ చేయటమే రందిగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకని ఈ రోజుల్లో ఇంతంత పిల్లలకి థైరాయిడ్ సమస్యలు, ఇంతంత పిల్లలకి భూతద్దాలు, ఇంత చిన్న పిల్లలకి ఇప్పుడు చూస్తే ఈ మధ్య 4-3 నెలల వయసు పిల్లల నుంచే ఇన్సులిన్ ఇంజెక్షన్ స్టార్ట్ అవుతున్నది. కొంతమందికి షుగర్ వచ్చేస్తుంది, వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాల్సిందే. చిన్న పిల్లలకి పక్షవాతాలు వస్తున్నాయి. 10-15 ఏళ్ల వయసు పిల్లలకు కూడా ఈ మధ్య బైపాస్ ఆపరేషన్ చేయాల్సిన స్థితి వచ్చేస్తున్నది. సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు 20వ సంవత్సరం. చిన్న పిల్లలే అధిక బరువుతో, మరి చిన్న వయసు పిల్లలే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అటు తెల్ల జుట్టు, ఇటు నీరసం, రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బలహీనంగా చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ గురి కావటం, ఎన్ని సమస్యలు ఉంటున్నాయి చూడండి ఈ రోజుల్లో. ఎందుకు ఈ వయసులో రోగాలు చిన్న ఏజ్లో ఎందుకు వస్తున్నాయి? చాలామంది తల్లిదండ్రులు ఏమండి ఇంత చిన్న పిల్లలకు రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటుంటారు. పిల్లలు కూడా అనుకుంటారు, ఏంటి నేను ఏం తప్పు చేశాను, ఇంత చిన్న వయసులో ఇన్ని సమస్యలు రావటం ఏంటి అంటుంటారు. ప్రతి మనిషికి ఈ రోజుల్లో చూస్తే ఈ 25-30 ఏళ్ల వయసుని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలనే ఆలోచనతో 100 సంవత్సరాలు అనుభవించవలసిన రుచుల్ని 25-30 సంవత్సరాలకే ఎంజాయ్ చేసేస్తున్నారు అన్నమాట ఈ రోజుల్లో. అంటే
కోటా ఉంటుంది ప్రతి మనిషికి. అందుకని 100 ఏళ్ల కోటాని 25 ఏళ్లకే ఎంజాయ్ చేసేస్తున్నారు. అందుకని 25 సంవత్సరాలకే వీళ్ళకి షుగర్ వస్తుంది. ఇంకేం స్వీట్లు తినడానికి ఉంది? 100 ఏళ్ల స్వీట్స్ వెళ్ళిపోయినాయి 25 ఏళ్లలో. అందుకని షుగర్ వచ్చింది, డాక్టర్ గారు స్వీట్ మానేయి అంటారు. 25-30 ఏళ్లకి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చేస్తున్నాయి, హై లెవెల్లో ఉంటున్నాయి. అలా ఉన్నప్పుడు డాక్టర్ స్వీట్లు మానేయి, హాటు మానేయి, నెయ్యి మానేయి అని చెప్తారు. చూడండి ఎందుకు అంత చిన్న ఏజ్లో అన్నీ మానాల్సిన స్థితి మనిషికి వస్తున్నదంటే 100 ఏళ్ళు తినాల్సిన ఆ స్వీట్ని, హాట్ని, ఆ నేతిని, నూనెని 20-25 ఏళ్ళకే వాడేస్తున్నారు. అందుకే రేషన్ అయిపోతుంది. ఇంకొక మొక్క ఇక్కడ చెప్పాలి మీకు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు. ఎవరన్నా అర్ధంతరంగా 40-45 ఏళ్ల వయసులో ఏమన్నా మగ మనిషి చనిపోయారనుకోండి కుటుంబంలో, వాళ్ళ ఆవిడ బోర్ని ఏడుస్తూ, భగవంతుడా మా ఆయన్ని ఇంత చిన్న ఏజ్లో ఎందుకు తీసుకెళ్ళావు, ఏం పాపం చేశాడని అట్లా భగవంతుడి మీద కాస్త భారం వేసుకుంటూ, ఏమండి మీ నూకలు అయిపోయినాయా అని ఏడుస్తారు. నూకలు అయిపోయినాయా మీకు అని ఆవిడ ఏడవటం మీరు వినుంటారు ఎప్పుడైనా. చాలామంది ఏడుపులో ఏం బాధం వాడతారు. నూకలు అయిపోవటం ఏంటి 100 ఏళ్ళు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ 45 ఏళ్ళు లాగించేశాడు. అదనమాట. అట్లా అంటే ఆహారాన్ని పెద్దలు కూడా చూడండి దూరదృష్టితో, తక్కువ తిన్నావా ఎక్కువ బ్రతుకుతావు, ఎక్కువ తినేసావా తక్కువ బ్రతుకుతావు అని చెప్పారు. అందుకని ఎంజాయ్ చేయటానికి కూడా అర్హత ఉండాలి. మనం చెడిపోయేటట్టు ఎంజాయ్ చేయకూడదు యవ్వనంలో. యవ్వనము అంటే ఎంజాయ్ చేయటం ఎంత అవసరమో మంచి నేర్చుకోవటం అంత అవసరం, మంచి ఆహారం తినటము అంత అవసరం. ఈ ఏజ్లో ఏది పడ్డా తినగలగాలి. అది అన్నిటినీ అలవాటు చేసుకునే ఏజ్ యవ్వనం. రుచిగా ఉన్న వాటిని అలవాటు చేసుకునే ఏజ్ కాదు యవ్వనం. రుచిని అలవాటు చేసుకోవాలి. 70 ఏళ్ళు వచ్చాక కూడా ఎంజాయ్ చేయొచ్చు కావాలంటే. ఉదాహరణకి అప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి బర్గర్ ఎట్లా ఉంటుందో తెలియదు నాకు, పిజ్జా టేస్ట్ ఎట్లా ఉందో ఇంతవరకు తెలియదు, పాస్తా అంటే ఎట్లా ఉంటుందో ఇంతవరకు చూడలా, ఒకసారి టేస్ట్ చేయలే. ఇప్పుడు మాకు ఈ ఏజ్లో నేను ఇప్పుడు మొదటిసారి దాన్ని అలవాటు చేసుకోవాలంటే 1 మినిట్ పట్టదు. హాయిగా మీరెంత ఎంజాయ్ చేస్తారో అంత బాగా ఎంజాయ్ చేస్తూ నేను దాన్ని తినడానికి నాకు 1 మినిట్ పట్టదు. నేను మొలకలు ఇన్ని పెట్టుకుని తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది. కూరగాయల రసం తాగుతుంటే ఎంత కమ్మగా ఉంటుందో మా నోటికి. ఇప్పుడు ఉప్పు లేని కూరలు తినేటప్పుడు ఎంత ఇష్టంగా తినగలుగుతామో. మీరు యవ్వనంలో ఉంటారు కదా, మీరు ఇప్పుడు ముసలయ్యేదాకా మంచి ఆహారం అక్కర్లేదంటున్నారు. 50-60 ఏళ్ళు వచ్చాక నేను చెప్పిన ఈ ఆహారం, నేను చెప్పిన జ్యూస్ని, ఉప్పు లేని కూరలను మీకు పెడతాను, మీరు ఇది నేర్చుకుని ఎంజాయ్ చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది మీకు? ఒక్కసారి యూత్ ఆలోచించండి ఈ విషయం. నేను చెప్పిన ఆహారాల్ని నేను తిన్నంత ఫ్రీగా మీరు తినాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు తినే ఎంజాయ్ చేసే ఫుడ్ని నేను తినాలంటే నాకు 1 మినిట్ పట్టదు. అందుకని రుచికరంగా ఎంజాయ్ చేసే ఫుడ్ని ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదండి. ఏ క్షణమైనా ఏ ఏజ్లోనైనా ముసలోళ్ళైనా తినేయచ్చు దాన్ని ఆ క్షణంలో. కానీ మంచి ఆహారం అనేది ముసలితనంలో అలవాటు చేసుకోలేం, ఇబ్బందులు పడతాం, కక్కులు వస్తాయి, తిప్పులు వస్తాయి, సరిగ్గా తినలేకపోతే నీరసం వస్తుంది. కానీ అదే యవ్వనములు అనుకోండి, ఏదైనా ఈజీగా అలవాటైపోతుంది. ఆ ఏజ్ అట్లాంటిది. ఏది చెప్పినా అర్థమవుతుంది, ఏది చెప్పినా ఆ మైండ్, ఆ ఫోర్స్ వేరుగా ఉంటుంది యవ్వనంలో. అందుకనే యవ్వనము అంటే కేవలం రుచికరంగా ఉన్నాయి, కేవలం ఏదో క్షణిక సుఖాలనిచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి సినిమాలు, డ్యాన్సులు, పాటలు, మ్యూజిక్లు, కాస్త గంతులు చిందులేయటం, అలాగే మంచి రుచికరమైన ఆహారం తినటమే కాదు, మంచి విషయాలు, మంచి ఆసనాలు, ప్రాణాయామం, మంచి ఆధ్యాత్మిక విషయాలు, కాస్త ధ్యానము, మంచి ఆహారపు అలవాట్లు, ఇవి కూడా నేర్చుకొని ఉంటే అది జీవితానికి చాలా మార్పుని ఇస్తుందన్నమాట. అందుకని కాల్చిన ఇనుము ఎటు కావాలో అటు వంగుతుంది. యవ్వనం కాల్చిన ఇనుముతో సమానం. చల్లారిన ఇనుము వయసు అయిపోయిన తర్వాత అది శరీరం. యవ్వనం దాటిపోయిందంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటింది అంటే మనం ఎటు బెండ్ కాలేం. ఏవైతే 50 ఏళ్ళు అలవాటైనాయో
వాటిలోనే ఫిక్స్ అయిపోయి ఇంకోటి యాక్సెప్ట్ చేయదు బాడీ మైండ్. అందుకనే నేను ఇన్ని రహస్యాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చెప్పుకొస్తుంటే 100కి 5-10 మంది కూడా నా కార్యక్రమాలు ఎందుకు చూడరంటే 40-50 ఏళ్ళు నాటుకుపోయినాయి, పాతుకుపోయినాయి అలవాట్లు, రుచులు. అందుకని ఇలాంటి మంచి విషయం కూడా ఎక్కటానికి మనసు అంగీకరించదు. అలా ఉంటుందన్నమాట. అందుకని దొరికిందే ఛాన్స్ అని యవ్వనంలోనే అన్నీ ఎంజాయ్ చేస్తే శరీరానికి యవ్వనంలోనే రోగాలు రావటం స్టార్ట్ అవుతాయి. 70-80 సంవత్సరాలకి రావాల్సిన రోగాలన్నీ యవ్వన దశలో వస్తున్నాయంటే మరి యూత్ అంతా సిగ్గుపడాల్సిన విషయం ఇది సమాజంలో ఈ రోజున. పెళ్లి కాకముందే 20-30 కేజీల బరువును మోస్తూ కొలెస్ట్రాల్ వచ్చి, షుగర్ వచ్చి, గుండె జబ్బులు వచ్చి, హై బీపీలు వచ్చి, జుట్టు ఊడిపోయి బట్టతాలు వచ్చేసి, తెల్ల జుట్టు వచ్చేసి, కళ్ళద్దాలు వచ్చేసి, శక్తి లేకుండా కాళ్ళు నీరసంగా ఇట్లా ఉండి, ఓర్పు లేకుండా మనసు అట్లా ఉంటే ఇదే యవ్వనం అంటే. అందుకని ఎటువైపు వెళుతున్నామని ఒక్కసారి ఆలోచిస్తే యూత్ అందరికీ బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.